హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా క్వీన్స్ యూట్యూబ్ ఛానల్. ఇదిగోండి తెల్ల గల్జేరు. ఇది తెల్ల గల్జేరు ఆకు. కాడలు కూడా ఇలా తెల్లగా ఉంటాయి. ఇవి పప్పు చేస్తున్నానండి ఈరోజు. చాలా బాగుంటుంది. చాలా విటమిన్స్ ఉంటాయి దీనిలో. ఈ రక్తం శుద్ధి అవుద్ది, రక్త ప్రసరణ అవుద్ది, కిడ్నీలో ఏమైనా స్టోన్స్ ఉన్నా పోతాయి. అన్నిటికీ బాగా పనిచేస్తుందండి ఇది. పిల్లలకు పెడితే చాలా మంచిది ఈ తెల్ల గల్జేరు ఆకు. ఎర్రది కూడా ఉంది, ఎర్రది కూడా తినొచ్చు. అది కూడా తీసుకొచ్చి ఒకసారి పెడతాను వీడియోలో. ఇది పప్పు చేస్తున్నాను. ఇది తెల్ల గల్జేరు, పచ్చిమిరపకాయలు, ఇది మామిడికాయ తురుము వేస్తున్నాను. మామిడికాయ తురుము, ఇది టమాటా, కరివేపాకు, 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు చిన్నవి, కొత్తిమీర ఇది వేస్తున్నానండి. వేసి పెడతాను వీడియో. మీరు కూడా అలానే ట్రై చేయండి. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిది. అందరికీ ఎవరైనా తినొచ్చు. ఇది వారానికి 2 సార్లు దొరికితే గిన్న తింటే గిన్న చాలా మంచిదండి. అన్ని రకాలుగా పనిచేస్తుంది. పేగులలో ఉన్న డస్ట్ అంతా కూడా బాగా బయటికి వెళ్ళిపోద్ది దీని ద్వారా. చాలా మంచిది. అప్పుడప్పుడు తింటుండండి. దొరికితే గిన్న తెచ్చుకోండి. ఈ పొలాలలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి బాగా దొరుకుద్ది. ఇది దొరకపోయినా ఎర్రదున్నా కానీ ఎర్రదైనా తెచ్చుకొని తినండి, మంచిది. కాకపోతే దీనిలో కొంచెం పోషకాలు ఎక్కువ ఉంటాయి, దానిలో కొంచెం తక్కువ ఉంటాయి. అంతే, 2 ఒకటే. తెచ్చుకొని చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మేము చేసి వీడియో పెడతాం. మీరు కూడా ఇలా చేసుకొని పెట్టుకోండి. చింతపండు కూడా వేసుకోవచ్చు. కాకపోతే మామిడికాయ తురుము ఉంది అందుకని వేస్తున్నాను. అది వేసుకుంటే బాగుంటుంది పప్పు. మీరు కూడా అలా చేసుకోండి. ఇవ్వండి కందిపప్పు. మీకే ఎంత ఇష్టమైతే అంతే. ఎక్కువ ఆకుంటే ఎక్కువ ఆకు వేసుకొని పప్పు కూడా ఎక్కువ వేసుకోవచ్చు. జనం ఎక్కువ ఉంటే మనుషుల్ని బట్టి వేసుకోవచ్చు. నాకు ఆకు దొరికింది, కొద్దిగా దొరికింది, అందుకని కొద్దిగా వేసాను పప్పు. మీరు కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. అంటే కరివేపాకు తుంచి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఉడికేటప్పుడు ఎనిపేటప్పుడైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం, ఎట్లయినా వేసుకోవచ్చు. ఉండాలండి, మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుంటే బాగుంటుంది. అట్లా పలుకుండేటట్టు చేసుకోండి, పప్పు రుచిగా ఉంటుంది. వేసుకోండి, కట్ చేసుకుంటే బాగుంటుంది. ఆకులు లేకుండా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటే కూరల మొత్తంలో కలిసిపోద్ది. లోపల విటమిన్స్ కూడా పప్పు లేకొస్తాయి అన్నమాట అలా కట్ చేసుకుంటే. ఇవి అప్పుడప్పుడు తింటుండాలండి. పిప్పింటాకు కూడా మా నాయనమ్మ కోసుకొచ్చి అవి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి ఆ నీళ్లు పారబోసి వేపుడు చిన్నులపై కారం వేసి చేసుకొని తింటుంది అనమాట. హెల్త్కి చాలా మంచిది. పూర్వకాలం గురిగాకని అన్నగంటి కూర కూడా తినొచ్చు. దాన్ని ఏదో అంటారండి, గుర్తు రావట్లేదు. ఆకు కూడా చాలా బాగుంటుంది పప్పులో వేసుకుంటే. కాలువలలో బాగా వస్తుంది తీగలుగా. అది తెచ్చుకొని కోసుకొచ్చుకొని పప్పులు వేసుకునేవాళ్ళు, వేపుడు చేసుకునేవాళ్ళు. చిన్నులపై కారం, అప్పట్లో చిన్నులపై కారమే వేసుకునేవాళ్ళు ఎక్కువ. ఇవన్నీ ఏమి వేయరనమాట. ధనియాల పొడి ఒకటి వేసుకుండేది అప్పట్లో. అవే ధనియాలు వేయించి, చిన్నులపాయలు, కొంచెం ఎండు కొబ్బరి వేస్తారు, గసగసాలు వేస్తారు, దంచి వేసుకుంటారు. ఇప్పుడు అన్నీ ఆ మసాలా ఈ మసాలాని అన్నీ వేస్తున్నారు ఇప్పుడు. అప్పట్లో లేవు. అప్పుడు కూరలే బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఈ 2-3 రోజులకు ఒకసారి తిన్నా కానీ మంచిదండి. దొరికింది వర్షాకాలంలో బాగా విరివిగా దొరుకుద్ది కాబట్టి తెచ్చుకొని చేసుకొని తినండి. హెల్త్కి చాలా మంచిది. పేగుల్లో ఉన్న డస్ట్ అంతా పోద్ది. పిల్లలకు పెడితే ఇంకా చాలా మంచిది. వాళ్ళకి ఇట్లాంటి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి బాగా. టమాటా వేస్తున్నాను ఇప్పుడు. ఇవన్నీ వేస్తున్నాను. ఉడికింది పప్పు. ఈ పప్పు ఇలా ఉంచుకోవాలండి. అలా ఉడికితే ఇప్పుడు వేసుకొని ఎనుపుకుంటే ఇంకొంచెం ఉడకనిచ్చి ఆకు ఉడికేసరికి ఇంకొద్దిగా ఉడుకుద్ది. అప్పుడు పప్పు బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా మెత్తగా ఉంటే టేస్ట్ ఉండదు, తప్పగానే వస్తుంది పప్పు. అట్లా పలుగ్గా ఉంచుకుంటేనే బాగుంటుంది. ఏ ఆకుకూర వేసుకున్నా కానీ మనం మామూలు పప్పు, దోసకాయ పప్పు, టమాటా పప్పు ఏది చేసుకున్నా అట్లా పలుగ్గా ఉంటేనే పప్పు టేస్ట్ ఉంటుంది అన్నమాట. మీరు చేసుకొని తిని చూడండి. అసలు నేను చెప్పిన మాట అబద్ధం నిజమో తెలిసిద్ది. చాలా బాగుంటుంది పప్పు.
నేనైతే అట్లానే చేస్తాను. కుక్కర్లో వేసినగా చప్పదనం వచ్చింది కూర. ఏ కూర అయినా చప్పదనం వస్తుంది. కుక్కర్లో కూడా వేసుకోవాలి. ఇట్లా విడిగా నానబెట్టుకుంటే ఒక 5 నిమిషాలు పప్పు అయిపోద్ది. నానబెట్టి వేసుకుంటే ఇదండి. కొంచెం ఉడికిన తర్వాత మామిడికాయ తురుము వేస్తాను. మామిడికాయ తురుము వేస్తున్నానండి. అది సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చు. పులుపు చూసుకొని వేసుకోవచ్చు. అది సరిపోద్దని అనుకుంటున్నాను నేను. పప్పు ఉడికేసింది. ఎనిపి తాలింపు వేసేయాలి. ఇదండి. ఇప్పుడు ఎనిపి తాలింపు వేసేయాలి. సాల్ట్ వేసాము. ఎనిపి తాలింపు వేస్తే సరిపోద్ది. పప్పు అయిపోయింది. ఏదేమో అనిపిస్తుంది మళ్ళీ నాకు. ఇదిగోండి తాలింపు పెడుతున్నాను. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ ఎల్లిపాయలు. అదిగోండి ఇంగు వేస్తున్నాను. వేసుకుంటే గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది. అరుగుద్ది పప్పు కూడా. అయిపోయిందండి. తాలింపు పెడుతున్నాం. పప్పు మాత్రం చాలా బాగుందండి. కొద్దిగా పులుపు తగ్గింది, అందుకని మామిడికాయ తురుము వేసాను కొంచెం. చాలా బాగుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఆకుకూర మామూలుగా ఈ తోటకూర ఇది తింటాం చూడండి, అలానే ఉందండి పప్పు. చాలా బాగుంది. ఇదిగోండి, మీరు కూడా ఇలానే చేసుకొని ఖచ్చితంగా చెయ్యండి. పిల్లలకు పెడితే చాలా మంచిది. ఇప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయాలి. పెద్దవాళ్ళం అంటే ఏదైనా తింటాం, పిల్లలు తినరు కాబట్టి ఏదంటే అది. ఇది చేసి పెడితే కానీ చాలా మంచిది. లోపల కడుపులో ఉన్న డస్ట్ అంతా పోద్ది. కిడ్నీలు, లివర్లు అన్నీ బాగుంటాయి. రక్త ప్రసరణ బాగా జరిగిద్ది. చాలా మంచిది అన్నిటికీ. ఇది ఎప్పుడు దొరికితే అప్పుడు తెచ్చుకొని తినేసేయండి. చేసి పెట్టుకోండి పిల్లలకి, మీరు తినండి. అన్నిటికీ మంచిది ఆరోగ్యానికి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఖచ్చితంగా చేసి తిని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో తెలియజేయండి మాకు. బాయ్.